హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మగధీర మూవీలో కాజల్ వేసుకున్న వైట్ డ్రెస్, దానికి కాంబినేషన్గా మనము లైనింగ్ ఏ విధంగా తీసుకోవాలి, టాప్ ఏది తీసుకోవాలి డౌట్స్ అయితే అడుగుతున్నారు చాలా మంది. ఎంత తీసుకోవాలి టాప్ అనేది. టాప్ ఎప్పుడైనా సరే మనం ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అయితే ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలా హాఫ్ హ్యాండ్స్ తీసుకోవాలా అనేది తెలుసుకోవాలి. మనకు ఫుల్ హ్యాండ్స్ అనుకోండి, ఒక 2.5 ఇంచు క్లాత్ అనేది తీసుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. టాపు విత్ లోపల లైనింగ్ కూడా రెండు 2.5 అయితే నేను తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ వాళ్ళకైతే 2 మీటర్స్, 2 మీటర్లు అనేది సరిపోతుంది ప్రతి ఒక్కరికి. హాఫ్ ఇంచ్ అయితేనే, హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ పెట్టుకుంటేనే ఈ డ్రెస్కి అందము. నేను కొంచెం లావుగా ఉండడం వల్ల నేనైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడైతే నేను లైనింగ్ కటింగ్ చేసుకున్నాను. చూసారు కదా, లైనింగ్ ఎలా కట్ చేసుకుని ఒరిజినల్ మీద పెట్టి, లైనింగ్ ఇలా పెట్టిన తర్వాత ఒరిజినల్ కిందన ఉండాలి, పైన లైనింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ డ్రెస్కి కాజల్ వేసుకున్నది అయితే రౌండ్ నెక్ వేసుకుంది. నేనైతే స్వీట్ హార్ట్ నెక్ వేసుకున్నాను. చాలా అంటే చాలా క్యాన్వాస్ యూజ్ చేశాను నేను, ఎందుకంటే నెక్ అనేది కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది మనం చూసేటప్పుడు. అందుకోసమని నేను క్యాన్వాస్ తీసుకొని, మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనం కట్ చేసాక దాని మీద పెట్టి ఇలా ఇస్త్రీ అనేది చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న దాన్ని అంతా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది లోపలికి మడిచి కుట్టు వేసుకోవాలి నెక్కకి. ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ ఏ విధంగా కలపాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇలా అయితే టాప్ అనేది లైనింగ్ జరిగిపోతుంటుంది కదా, ఎందుకంటే మనం క్రేప్ వేస్తాం కదా, లోపల లైనింగ్ జరిగిపోతుంది. అందుకోసమని నేను అక్కడక్కడ పిన్నులు పెట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఎప్పుడైనా జరిగిపోదు. అప్పుడైతే ఆ విధంగా అయితే మనం లైనింగ్ ఒరిజినల్ ఇలా కలిపేయాలి. కలిపేసిన తర్వాత చివరి లోపల లైనింగ్ ఉంటుంది. ఈ విధంగా అయితే హాఫ్ ఇంచ్కి లోపల ఫోల్డింగ్ చేసి కిందనే ఈ విధంగా నేను చూపించే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఒరిజినల్ ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, క్యాన్వాస్ అనేది జరిగిపోకుండా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మన స్వీట్ హార్ట్ నెక్ అయితే స్వీట్ హార్ట్ నెక్ మీకు నచ్చిన మోడల్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను చూపించిన విధంగా అయినా కుట్టుకోవచ్చు, లేదంటే మీకు రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఆ విధంగా అయితే ఏ నెక్ అయితే పెట్టుకుంటున్నారో ఆ విధంగా మీరు కుట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉంచేలా ఉంచి తర్వాత దాన్ని కట్స్ పెట్టుకుంటారు. కట్స్ అయితే పెట్టుకొని పైన ఈ విధంగా అయితే మనం ఫోల్డింగ్ చేస్తూ లోపలికి మడుస్తూ, మీరు పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకొని, నేనైతే పైపింగ్ వేయలేదు, ఇదే పైపింగ్ వచ్చేలాగా చూపించాను. చూసారు కదా, కుట్టుకోవాలని చిన్నది హాఫ్ ఇంచ్ వదిలేలాగా. తర్వాత బ్యాక్ నెక్ అయితే నేను రౌండ్ ఇచ్చాను. చూసారు కదా, ఇలా అయితే కుట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనం మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఫినిషింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రావాలి. ఫ్రంట్ది బ్యాక్ ఇప్పుడు కుట్టేసిన తర్వాత చూసారు కదా, సైడ్ కూడా ఈ విధంగా పిన్నెస్ అయినా పెట్టుకోవాలి, లేదంటే సేఫ్టీ పిన్నులు చిన్న ఉంటాయి కదండి, అవైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ అనేది నేనైతే వేసాను. ఇప్పుడు ఒరిజినల్ ఇలాగా రివర్స్లో పెట్టి చూసారు కదా, చూపిస్తున్నాను. ఆ విధంగా అయితే మీరు పెట్టుకొని పైపింగ్ అనేది వేసుకోవచ్చు, లేకపోయినా కుట్టేయచ్చు, అది మీ ఇష్టం. హ్యాండ్స్ అనేది ఎంత అయితే ఉందో అంత పొడవు తీసుకొని అటాచ్ కూడా చేసుకోవచ్చు. నేను చూపించాను కదండి, ఈ విధంగా మీకు నడుము ఎంత అయితే ఉందో హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మీకు నడుము ఎంత అయితే ఉందో అంత ఇలాగా కుట్టు అనేది వేసుకున్న తర్వాత సైడ్ కుట్టేసుకొని, సైడ్ ఉంటాయి కదండి ఓపెన్ అప్ దగ్గర, అక్కడ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.